మంచిర్యాల జిల్లా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలంలో వ్యవసాయ శాఖపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రైతుల పేర్లను దుర్వినియోగం చేసి నకిలీ ధాన్యం లావాదేవీలు నమోదు చేసినట్లుగా ఆరోపణలు రావడం స్థానికంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా పేరవరం గ్రామంలోనే సుమారు 79 లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటుగా విక్రయించినప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మినట్లు చూపించారని చెబుతున్నారు. కొన్ని చోట్లయితే అసలు పండించిన ధాన్యాన్ని కూడా రికార్డులో నమోదు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రాప్ నమోదు అలాగే డిజిటల్ రికార్డులో మార్పులు చేసి గోస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిర్వహించినట్లుగా ఎంఎస్పీ నిధులను దుర్వినియోగం చేసిన అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మిల్లర్లు, మధ్యవర్తులు, వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్కడి ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం కాకినాడ ప్రతినిధి సిద్ధుతో ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో అయితే రైతుల సచివాలయం ఆందోళన చేస్తున్నారు. రైతుల పేరిట ఏదైతే పాస్బుక్ ఉన్నాయో పాస్బుక్ లో రైతులు ధాన్యం ప్రైవేట్ గా అమ్ముకున్నప్పటికీ కూడా ఆ రైతులు రికార్డులో సచివాలయ రికార్డులో కూడా నమోదు చేసి 79 లక్షలు సుమారు పేరవరం గ్రామంలో 79 లక్షలు సహా చేసినట్టు అధికారులు ఉన్నారని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఎక్కడ కూడా పాస్బుక్లు ప్రైవేట్ గా అమ్ముకున్నప్పటికీ కూడా సచివాలయంలో కూడా మా పేర్లు నమోదయ్యని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు అడిగి మరింత సమాచారం తెలుసుకోవాలి. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? ఇక్కడ సచివాలయంలో ఏం మామూలుగా పచ్చిదానం తెస్తే పచ్చిదానం తీసుకోమంటున్నారండి. కానీ దళాలకు మాత్రం పచ్చిదానం వాళ్ళకి డబ్బులు చేసి వాళ్ళకి జేబులు నింపుతున్నారండి. రైతులు మాత్రం అన్యాయం చేస్తున్నారండి. అందుకే సీఎంఆర్ కొట్టమంటే 14% రావాలంటున్నారండి. అది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1400, 1300 రైతుకి ఇచ్చి సీఎంఆర్ పేరుతో దళాలకి 2300, 2400 వరకు అందిస్తున్నారండి. రైతుకి మాత్రం ఓన్లీ 1300 అంటుందండి. ఈ 1300కి కూడా అకౌంట్ లో డబ్బులు వేస్తామనేసి పాస్బుక్ జెరాక్స్, అకౌంట్ తీసుకుంటున్నారండి. మరి ఈ 1300 అనుకుంటే మిగతా డబ్బులన్నీ దళాలకు చేరుతున్నాయండి. ఇది చాలా అన్యాయం జరుగుతుందండి. రైతుకైతే మా ఊళ్ళో మట్టికి మాత్రం చాలా అన్యాయం జరుగుతుందండి. సింహాద్రితో చెప్తే మాత్రం సింహాద్రి ఏం పట్టించుకోవటం లేదు. సింహాద్రి కూడా అందులో కుమ్మక్క అవుతున్నాడు. ఏవో గారు కూడా కుమ్మక్క అవ్వారండి. దీని గురించి తగిన చర్య తీసుకుని రైతులకి న్యాయం చేస్తారని మరీ కోరుతున్నామండి. ఈ కింటాకి మాకు వచ్చేసి మాకైతే 1500, 1600 అండి. ఇక్కడ 75 కేజీలు, 76 కేజీలు అయితే 1300 చేసాం ఉన్నారండి. కింటాకి గవర్నమెంట్ సీఎంఆర్ కొడితే 2400 వస్తుందండి. అలాగే మొత్తం 79 లక్షలు స్వాహా చేశారండి. అందరూ కలిపి అధికారులు అందరూ కలిపి మా ఊళ్ళో ప్రత్యేకించి మాత్రం 79 లక్షలు స్వాహా చేసినట్టు కనపడుతుందండి. 79 లక్షలు కూడా అధికారులే తీసుకుని అధికారులకే పంచుకున్నారు తప్పించి రైతులకు మాత్రం ఏం చేరలేదనేసి ఇక్కడ రైతులను కూడా అందరూ పోరాడుతున్నారండి. నేను కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చామండి. వెంటనే చర్య తీసుకోమని. అధికారులపై చర్య తీసుకుంటారా రైతుల తరఫున నేను ఒక రైతుల తరఫున పోరాడుతున్నాను. ఈ ఆర్ఎస్కేలో జరిగినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ధాన్యం కొనుగోలు మీద ప్రధాన సమస్య. ఇక్కడ రైతులు మోసం చేసి దళారిని జేబులో నింపడానికి ఈ ఆర్ఎస్కే సంబంధించిన సింహాద్రి అనే వ్యక్తి కొద్ది పాత్ర ఉంటే మొత్తం పాత్ర అంతా ఇవ్వసారు సార్. ఈయన మేధాధికారిపై ఈయన అగ్రికల్చర్ అసిస్టెంట్ సింహాద్రి ఆయనపై ఏవో చాలా పెద్ద ఉద్యోగిస్తాడు. ఆయనకి మేము చెప్పుకుంటే ఆయనకు మాకు తూతు మంత్రం కింద లేపేసాడు తప్ప దానికి మాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. లేదు సార్, మేము మీకు విన్నవించుకున్నాం కదంటే ఏమీ లేదు సార్, మీరు సర్దుకోవాలి తప్ప ఇందులో ప్రధాన సమస్య ఏమీ లేదు. ఇది తొవ్వి కొలిది కూడా పాపాల పుట్ట బయటపడినట్టు పడింది సార్. మా ఊరు 79 లక్షలు సార్ దళారు జేబుల్లో పోయి ధాన్యం కొనుగోళ్ళు. ఇగోండి మీరు రైతు డైరెక్ట్ ధాన్యం తీసుకున్నారు సార్. మిల్లుకి వెళ్ళిన 6 గంటల్లో డబ్బులు పడాలి సార్. ఆర్ఎస్కేకి సంబంధించినటువంటి రూల్ అండి. కానీ ఇవాళకి 20 రోజులు అయింది కానీ రూపాయి పడలేదండి. అంటే ఈ సమస్య ఏర్పడ్డ తర్వాత ఎక్కడ ఆగిపోయింది సార్. ఈ సమస్య ఏర్పడ్డ తర్వాత ఈ ధాన్యం కొనుగోలు ఈ రైతుకు డబ్బులు కొట్టలేదు సార్. ఎక్కడ ఆగిపోయింది. ఈ రైతు మొరపెట్టుకుని ఇగో ఈ స్లిప్ అలాగే కాటా స్లిప్ అలాగే పెట్టి కూకున్నాడు తప్ప దీని మీద ఎటువంటి కూడా స్పందన లేకుండా ఉంది సార్. పేదవారికి దీని మీద అధికారులపై తీసుకుని వెళ్ళి దీనికి మా రైతుల యొక్క న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించిన అధికారిపై ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. ఆయన కూడా మేము జారీ చేశారు. అంటే ఆయనే కాదు సార్, ఇందులో ఏవో గారు కూడా ఉన్నారు సార్. ప్రధాన సమస్య అయినండి. ఆయన వెంటనే దీన్ని రెస్పాండ్ అవ్వాలి సార్. దీనికి వెంటనే రెస్పాండ్ అవ్వి దీని మీద ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఇందులో ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళని వెంటనే ఇమీడియట్ గా తీయాలి సార్. అయినే దోకుంటున్నాడు సార్. అయినే దోకుంటే తగిన చిన్న అధికారులు ఏం చేస్తారు సార్?
కింటాకి ఎంత వస్తుంది? కింటాకి ఎన్ని డబ్బులు వస్తాయి? కింటాకి 20 ఆర్ఎస్కే ద్వారా 2400 సార్. ఇప్పుడు ఇది దళారికి అమ్మేది 13-1400 సార్. అంటే 800-900 పోతుంది సార్. అంటే 800-900 పోవడానికి ప్రధాన సమస్య ఏంటంటే ఈ దళారికి ఎందుకు ఆర్ఎస్కే ఎందుకు సాయం చేస్తుంది? ధాన్యం వెళ్ళదనా? దళారికి ఏళ్ళ సాయం చేయడానికి గవర్నమెంట్ బోలెండు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం చేయాలనేసి క్రమశిక్షణతో పనిచేస్తుంటే వీళ్ళ దళారులు పనిచేస్తున్నారండి. దళారులకి కొమ్ములు కాల్స్తూ వాళ్ళని ఇచ్చేసుకోవాలి. ఇది ఇప్పుడేనే కాదు సార్, గత 2 సంవత్సరాల వీటి నుంచి కూడా ఇది. రైతులు కూడా ఏమంటున్నారంటే ఏదైతే రైతులు అగ్రికల్చర్ చేయగారో ఇద్దరు కూడా కుంభక్కై మా డబ్బులు కింటాకి 2400 చెప్పిన ఇవ్వాల్సిన రైస్ మిల్ అయితే 1300 చేతికి చిక్కిందని చెప్తారు, అందుతుందని చెప్తారు. ఇది మొత్తం పేదవర్గ పరిస్థితి. కర్ణాకర్తో జిల్లా.